ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ మందు మొక్కల అధ్యయనం కోసము చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, నేపాల్ దేశాలకు కూడా వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మందు మొక్కలు పార్కిన్సన్ అంటే అదుర్లు అన్నమాట. ఏ మందు మొక్కలు పార్కిన్సన్కు ఉపయోగిస్తారు, అసలు ఈ పార్కిన్సన్ వ్యాధి ఎందుకు వస్తుంది, వాటి నివారణ ఉపాయాలు, వాటి యొక్క ఏ మొక్కలను వాడతారు ఇప్పుడు చూద్దాము. అసలు పార్కిన్సన్ అంటే బ్రెయిన్లో డిఫెక్ట్స్ ఉండేదానివల్ల, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా, లేకపోతే బ్రెయిన్లో చేంజెస్ ఉన్నా, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయినా, బ్రెయిన్లో రక్త ప్రసరణ సరిగా లేకపోయినా కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి వస్తుంది. పార్కిన్సన్ వ్యాధి చేతులకే రావచ్చు, కాళ్ళకే రావచ్చు, లేదా తలకు రావచ్చు, లేకపోతే ఒక పక్క తలకే రావచ్చు, దేనికైనా, లేదా బాడీ మొత్తం కూడా ఇట్లా ఆదరుతూ ఉండొచ్చు. దాన్నే పార్కిన్సన్ అంటారు. ఈ పార్కిన్సన్ వ్యాధిని నివారించేదానికి మనకు ఆయుర్వేదంలో మంచి మందుల మొక్కలు ఉన్నాయి. నెంబర్ 1 మొక్కలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 వజా అంటారు, అకోరస్ కెలామస్ అంటారు. ఇది వజా, అకోరస్ కెలామస్ అంటారు. వజా దీన్ని అరేసి కుటుంబానికి చెందింది. దాని యొక్క దుంపను తీసుకోవాలి. అలాగే నీటి సాంబ్రాణి అంటారు, బకోపా మునరే ఆరు మునిరా క్యూనిపోలియా అంటారు. దీని యొక్క సమూలాన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని సెంటల్లా ఏషియాటికా అంటారు, ఏపిఎస్సి కుటుంబానికి చెందింది. దీన్ని సరస్వతి ఆక అంటారు. దీన్ని మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే ఇది శంకు పుష్పి అంటారు. ఇది 2 రకాలు ఉంటాయి, తెల్లది ఉంటుంది, వైలెట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ కూడా ఉంటుంది. ఈ ఏదైనా తీసుకోవచ్చు. శంకు పుష్పి క్లైటోరియా టర్నేషియా అంటారు. ఇది ఫ్యాబేసి అనే కుటుంబానికి చెంది. దీన్ని మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. అలాగే అశ్వగంధ అంటారు. అశ్వగంధ మొత్తం తీసుకోవాలి. అశ్వగంధ మొత్తాన్ని తీసుకోవాలి. వేరు మొత్తం తీసుకోవాలన్నమాట. ఇది అశ్వగంధ వేర్లు తీసుకోవాలి. వీటన్నిటిని పెద్ద దులగొండి గింజలు తీసుకోవాలి. దీన్ని పెద్ద దులగొండి గింజలు తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? పెద్ద దులగొండి గింజలు తీసుకోవాలి, అశ్వగంధ తీసుకోవాలి, శంకు పుష్పి తీసుకోవాలి, సరస్వతి ఆకు తీసుకోవాలి, నీరు సాంబ్రాణి ఆకు తీసుకోవాలి, ఇది అకోరస్ కెలామస్ వద తీసుకోవాలి. వద తీసుకొని ఆ విధంగా తయారు చేసుకొని సమపాళ్ళల్లో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది పార్కిన్సన్ పౌడర్. ఈ పౌడరు ఏం చేయాలంటే 1 స్పూను, చిన్నపిల్లలైతే 1/2 స్పూను, పెద్దవాళ్ళు అయితే 1 స్పూను తేనెలో మీకు పాలల్లో కానీ వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. చిన్నవాళ్ళు అయితే 1/2 స్పూను, పెద్దవాళ్ళు అయితే 1 స్పూను తేనెలో కానీ దానిలో కానీ మిక్స్ చేసుకొని తినేయాలి. అలా చేశారంటే మీకు పార్కిన్సన్ వ్యాధిని కంప్లీట్గా నిమూరించవచ్చు. పార్కిన్సన్ అంటే అదుర్లు అనమాట. బాడీ మొత్తం కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, తల కావచ్చు, ఏదైనా కావచ్చు. పార్కిన్సన్ వ్యాధిని ఈజీగా మనము ఈ విధంగా నిమూలించుకోవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, వనమూలికలు అన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటిని ఎట్లా ముఖ్య లక్షణాలు ఐడెంటిఫై చేసే ముఖ్య లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడుకు ఉపయోగాలు, ఆకులకు ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ఆ విధంగా అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చున్నాం. చూడండి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఇలా ఉంటాయి. మీరు ఈవెన్ చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి డిజిటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ మొక్కలను చూసి ఎవరైనా ఈ మొక్క ఇది మన పెరట్లో దొరుకుతుంది, ఇది మన ఆవుల్లో దొరుకుతుంది, ఇది చూడండి, ఇది కలువ, ఇది ఈ మొక్క, ఇది మందార, ఇది తిప్పతీగ, ఇది దుసార్తీగ, పెద్ద దుసార్తీగ అని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అన్ని కలర్ డిజిటల్ ఫొటోస్. ఈ బుక్ను చూసి ఏమన్నా చిన్న పిల్లోళ్ళు, వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దీన్ని మందార,
ఈజీగా ఏదైనా గుర్తుపెట్టేస్తారనమాట. ఈ బుక్ని ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీస్, విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఏమి చదువుకోని వాళ్ళు, రకరకాల ఇది చూడండి దొండ ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఏదైనా గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా ఈ బుక్లో అన్ని రకాల ఫోటోలు, ఇది ఆకాశ గరుడ, ఇది అవధూతకాయ, ఇలా కలర్ డిజిటల్ ఫోటో చూడండి, మీరు చూసేదానికంటే కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా 800 కలర్ డిజిటల్ ఫోటోస్ ఇవ్వబడింది అన్నమాట. ఈ బుక్ను మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్మెంటు అందరూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.